హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్ లో ఫైల్ ని ఎలా ఓపెన్ చేయాలి, అలాగే ఎలా సేవ్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకుందాం. సింపుల్ టాపికే, బట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఇనిషియల్ గా మీ డాక్యుమెంట్ ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చూడండి, స్ట్రైట్ గా ఉంది కదా, సో ఇది పోర్ట్రైట్ లో ఉందన్నమాట. ల్యాండ్స్కేప్ అంటేనేమో హారిజాంటల్ గా ఉంటుంది, పోర్ట్రైట్ అంటేమో వర్టికల్ గా ఉంటుంది. మీ పేజ్ ఎలా ఉందో చూసుకొని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఎంఎస్ వర్డ్ లో వచ్చేసి టైటిల్ బార్, ఇక్కడ చూసారా డాక్యుమెంట్ 6 అని ఉంది చూసారా, ఇది టైటిల్ బార్ అంటారు అనమాట. తర్వాత మెనూ బార్, ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డిజైన్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, దీన్ని మెనూ బార్ అంటారు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఈ మెనూ ఆప్షన్స్. సో ఇవి వచ్చేసి హోమ్ ఆప్షన్స్, ఇది వచ్చేసి ఇన్సర్ట్ ఆప్షన్స్, డిజైన్, పేజ్ లేఅవుట్, రిఫరెన్సెస్, ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. సో వన్ బై వన్ మనం నెక్స్ట్ క్లాసెస్ లో నేర్చుకుందాం. ఫైల్ లో ఏంటంటే మనకి సేమ్ ఉంటాయి అనమాట. నోట్ ప్యాడ్ లో, వర్డ్ ప్యాడ్ లో, ఎంఎస్ వర్డ్ లో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫైల్ లో, మెనూలో న్యూ, ఓపెన్, సేవ్, ప్రింట్, పేజ్ సెటప్ అనేవి సేమ్ గా ఉంటాయి. అండ్ మనం ఇక్కడ న్యూ ఫైల్, న్యూ డాక్యుమెంట్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు రాశాను కదా, నేను ఈ టెక్స్ట్ ని హైలైట్ చేస్తాను. కొంచెం హైలైట్ చేయాలంటే చూడండి, ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ఫాబెట్ ఏ ఉంది కదా, ఇది ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, ఇది డిక్రీజ్ ఫాంట్ సైజ్ అన్నమాట. అలాగే ఇక్కడ మనకి కావాల్సినటువంటి సైజెస్ లో కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది ఎందుకు యూజ్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇప్పుడైతే ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే రాశానో, కార్నర్ స్టోన్ రాశాను కదా, సో ఈ డాక్యుమెంట్ ని సేవ్ చేద్దాం. చూడండి, డాక్యుమెంట్ 6 అని మాత్రమే ఉంది. నేను ఒక ఫైల్ తీసుకున్నప్పుడు ఇనిషియల్ గా ఇక్కడ డాక్యుమెంట్ 6 అని మాత్రమే వస్తుంది. ఈ ఫైల్ ని సేవ్ చేయాలంటే మాత్రం ఫైల్ లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని క్లిక్ చేయండి. ఇనిషియల్ గా మనం ఏమేమి ఇవ్వలేదు కాబట్టి సేవ్ యాజ్ అని క్లిక్ చేస్తాము. సో అది లొకేషన్ అడుగుతుంది, ఎక్కడ సేవ్ చేయాలి అనేది. కంప్యూటర్ లో డాక్యుమెంట్స్ లో సేవ్ చేయమని చెప్తున్నాం అనమాట. సో ఈ లొకేషన్ లో సేవ్ చేయమని చెప్తున్నాము. అలాగే ఇది ఎంఎస్ వర్డ్ కాబట్టి వర్డ్ డాక్యుమెంట్ లో మన ఎక్స్టెన్షన్ ఫైల్ చూపిస్తుంది. అలాగే ఫైల్ నేమ్ అనేది ఏమని ఇవ్వాలంటే మన ఇష్టం అనమాట. ఫైల్ నేమ్ అనేది ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. మనం రాసిన డాక్యుమెంట్ ఒకవేళ ఇంపార్టెంట్ అంటే అది దేనికి సంబంధించిందో రాసుకుంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను జస్ట్ వర్డ్ అని రాస్తున్నాను. ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్స్ లో ఇది లొకేషన్ కదా, సో మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఒక పాత్ వస్తుంది అనమాట. సో సి డ్రైవ్ లో, యూజర్స్ లో, సురేష్ లో, వన్ డ్రైవ్ లో, డాక్యుమెంట్స్ లో నా ఫోల్డర్ అనేది సేవ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఆ పాత్ అనేది మనం కాపీ చేసుకొని స్టిక్కీ నోట్స్ లో పే చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డాక్యుమెంట్ ని రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మళ్ళీ వెళ్ళి సర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా రిట్రీవ్ చేసుకోవచ్చు. సో పాత్ కాపీ చేసుకుంటే, లేదు అవసరం లేదు అంతగా జస్ట్ వర్డ్ అన్నప్పుడు ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ చేసుకుంటే మీ ఫైల్ అనేది ఆ పర్టికులర్ లొకేషన్ లో సేవ్ అయిపోతుంది. అండ్ మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో, నేను వర్డ్ అని ఇచ్చాను కదా, సో వర్డ్ అని సేవ్ అయిపోయింది. డాక్యుమెంట్ నేమ్ అనేది కంప్లీట్ గా మీ చాయిస్, అది ఏమైనా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫైల్ ని ఎలా సేవ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సేవ్ యాజ్ ఎందుకు క్లిక్ చేస్తాము, సేవ్ ఎందుకు క్లిక్ చేస్తామో చెప్తాను చూడండి. సేవ్ యాజ్ అనేది ఇనిషియలైజ్ అంటే ఫస్ట్ అంటే మనం ఏమి నేమ్ ఇవ్వనప్పుడు ఇనిషియల్ గా సేవ్ యాజ్ అని క్లిక్ చేస్తాము, అప్పుడు సేవ్ అని క్లిక్ చేయము. సేవ్ యాజ్ అనేది డాక్యుమెంట్ కి ఎప్పుడైతే నేమ్ ఉండదో, నేమ్ ఇవ్వడానికి మనం సేవ్ యాజ్ క్లిక్ చేస్తాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ ని సేవ్ చేయాలన్నప్పుడు మాత్రమే సేవ్ అని క్లిక్ చేస్తామండి. ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఐఎమ్ స్వాతి ఫ్రమ్ కార్నర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అంతవరకు నేను సేవ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను టుడే అని రాశాను కదా, ఇప్పుడు ఇది నేను సేవ్ చేయలేదు. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం అది సేవ్ చేయకుండా క్యాన్సిల్ చేస్తాం అనుకోండి, డైరెక్ట్ గా డాక్యుమెంట్ క్లోజ్ అయిపోతుంది అండ్ టుడే అని రాసింది కనిపించదు అనమాట. సో అప్పుడు ఏం చేయాలంటే మనము Ctrl+S అని క్లిక్ చేయాలన్నమాట. Ctrl+S అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సేవ్ అవుతుంది. లేదా టాప్ లెఫ్ట్ లో మనకి ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇది క్లిక్ చేసినా సరే మన ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది. అర్థమైందా? మనకి ఏంటంటే ఇక్కడ మన ఫైల్ సేవ్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ లో అయితేనేమో ఇట్లా డాక్యుమెంట్ టైటిల్ లో స్టార్ మార్క్ కనిపిస్తుంది ఒకవేళ మనం సేవ్ చేయకపోతే. కానీ ఎంఎస్ వర్డ్ లో ఆ ఛాన్స్ లేదు. మనం ఎప్పటికప్పుడు మ్యాటర్ రాసిన ప్రతిసారి Ctrl+S క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా మన
డాక్యుమెంట్ అనేది సేవ్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం అయితే సేవ్ చేసాంగా, ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఎలా క్లోజ్ చేయాలి? ఫైల్ లోకి వెళ్ళాలి, మళ్ళీ క్లోజ్ అని ఉంది చూసారా? సో క్లోజ్ చేసేస్తే మీ డాక్యుమెంట్ అనేది క్లోజ్ అయిపోయింది చూసారా? సో క్లోజ్ అయిపోయింది. నేను మళ్ళీ ఓపెన్ చేశాను, బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. ఫైల్ లోకి వెళ్ళి ఓపెన్ క్లిక్ చేసి, ఓపెన్ లో రీసెంట్ డాక్యుమెంట్స్ లో ఆల్రెడీ ఉంది కదా మనది, ఏదైతే వర్డ్ అని సేవ్ చేశానో అది ఓపెన్ చేసేసాను. ఇలా కాదు, షార్ట్ కట్ కీస్ తో ఓపెన్ చేయాలి అనుకుంటే Ctrl+O అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఏ డాక్యుమెంట్ కావాలనుకున్నా ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట యూజింగ్ ఆరోస్. సో సేవ్ వచ్చేసి Ctrl+S అని క్లిక్ చేస్తాం, సేవ్ యాజ్ వచ్చి Ctrl+Shift+S అని క్లిక్ చేస్తాం, Ctrl+O అంటే ఓపెన్, అండ్ క్లోజ్ కి వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి Alt+F4 క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది, Alt+F4 అన్నా క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ క్యాన్సిల్ బటన్ అన్నా క్లిక్ చేయొచ్చు. చూసారుగా వర్డ్ ఫైల్ ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, అలాగే ఎలా సేవ్ చేయాలి, సేవ్ కి సేవ్ యాజ్ కి డిఫరెన్స్ ఏంటో చూసాం కదా. సో నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.